అరే, ఈ పెద్ద పెద్ద కంపెనీలు అసలు ఎలా స్టార్ట్ అవుతాయి? మనలాంటి సామాన్యులు ఒక బిజినెస్ కనీసం ఒక నాటుకోడి ఫామ్ లాంటిది స్టార్ట్ చేయాలన్నా పెద్ద ప్రాసెస్ ఉంటుందా? అబ్బా, భలే ప్రశ్న అడిగావు. ఏ కంపెనీ కూడా ఆకాశం నుంచి ఊడిపడదు. ఒక చిన్న గదిలోనో, ఒక టేబుల్ దగ్గరలోనో మనలాంటి సామాన్యుల బుర్రల్లో పుట్టినవే. దానికి నాటుకోడి ఫామ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మరి నాటుకోడి ఫామ్ పెట్టాలంటే ఏం కావాలి? పెద్ద చదువులు ఉండాలా? చదువు కంటే ముందు ఒక ఐడియా ఉండాలి. సమాజంలో జనాలకు ఏది అవసరమో గుర్తించాలి. ఉదాహరణకు స్వచ్ఛమైన సిటీలో నాటుకోడి అందరికీ కావాలి. అసలైన నాటుకోడి తినాలని ఉంటుంది. కానీ దొరికేవన్నీ బ్రాయిలర్ లేదా క్రాస్ బ్రీడ్ కోళ్ళే. జనాలకి స్వచ్ఛమైన నాటుకోడి మాంసం, గుడ్లు అందించాలి. అదే మన బిజినెస్ ఐడియా. ఈ ప్రాబ్లంకి సొల్యూషనే మన ఫామ్. ఐడియా సూపర్, కానీ ఫామ్ పెట్టాలంటే జేబులో బాగా డబ్బులు ఉండాలిగా. దాన్నే బిజినెస్ భాషలో మూలధనం అంటారు. లక్షలు పెట్టి స్టార్టింగ్ లోనే పెద్ద పెద్ద షెడ్లు వేయక్కర్లేదు. ముందు మనకున్న కొద్దిపాటి స్థలంలో తక్కువ ఖర్చుతో ఒక చిన్న షెడ్ వేసి ఓ 100 కోడిపిల్లలతో స్టార్ట్ చేయొచ్చు. కోట్లు పెరిగి గుడ్లు రావడం మొదలయ్యాక వచ్చిన లాభాలతో ఫామ్ను పెంచుకోవచ్చు. బిజినెస్ కొంచెం ఎదిగాక బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు. సరే, డబ్బు సర్దుబాటు అయింది. నెక్స్ట్ ఏంటి? పని చేసే మనుషులు కావాలి. అంటే ఒక టీం. కోళ్ళకి టైంకి దానా వేయడం, వాటికి ఏ జబ్బు రాకుండా ఆరోగ్యం చూసుకోవడం ఒకరి పని. ఆ పెరిగిన కోళ్ళని, గుడ్లని తీసుకెళ్ళి హోటల్స్ వాళ్ళకి, లోకల్ మార్కెట్లో జనాలకి అమ్మడం ఇంకొకరి పని. లాభ నష్టాల లెక్కలు చూసుకోవడానికి మరొకరు. అలా ఒక చిన్న పర్ఫెక్ట్ టీం ఏర్పడాలి. అంతా బాగానే ఉంది, కానీ ఒక ఊర్లో ఫామ్ పెట్టినా కూడా ఈ రిజిస్ట్రేషన్లు, లైసెన్సులు అంటారా? అదేం లేదు. మనం చేసే పని చట్టబద్ధంగా ఉండాలి. ముందు ఊర్లో లోకల్ పంచాయతీ పర్మిషన్ తీసుకోవాలి. బిజినెస్ కోసం దీన్ని ఒక ఆర్గనైజ్డ్ సెక్టార్లా మార్చడానికి ఎంఎస్ఎంఈ ఉద్యమం కింద రిజిస్టర్ చేసుకొని కరెంట్ అకౌంట్, పాన్ కార్డు తీసుకోవాలి. దీనివల్ల రేపు బ్యాంకులు కూడా మన ఫామ్ డెవలప్మెంట్ కోసం కొత్త షెడ్లు వేసుకోవడానికి ఈజీగా సబ్సిడీ లోన్లు ఇస్తాయి. కస్టమర్లకు కూడా మన బ్రాండ్ మీద నమ్మకం వస్తుంది. అంటే ఒక గట్టి ఐడియా, కాస్త ధైర్యం, కష్టపడే టీం ఉంటే ఎవరైనా ఒక ఫామ్కి ఓనర్, ఒక కంపెనీకి బాస్ అవ్వచ్చు అన్నమాట. 100% ప్రాబ్లంని చూసి భయపడేవాడు సామాన్యుడిగా ఉండిపోతాడు. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తూ పక్కా ప్లానింగ్తో రిస్క్ తీసుకునేవాడే రేపటి వ్యవస్థాపకుడు అవుతాడు. విన్నారుగా? మీ బుర్రలో కూడా ఇలాంటి ఐడియానే ఉంటే వెంటనే పేపర్ మీద పెన్ను పెట్టండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి.